రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ శిరీషపై మున్సిపల్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కౌన్సిల్లో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. గతంలో ఒక సభ్యునిపై అనర్హత వేటు వేశారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కావడంతో 8 మంది బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్లోకి ఫిరాయించారు. కౌన్సిల్కు హాజరైన 12 మంది సభ్యులు ప్రస్తుత చైర్మన్ మేకల శిరీష్కు వ్యతిరేకంగా ఓటింగ్లో చేతులెత్తారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం చట్టపరంగా జరగలేదని చైర్పర్సన్ తీవ్రంగా ప్రతిఘటించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిందన్నారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానని చైర్పర్సన్ శిరీష చెప్పారు. అవిశ్వాస తీర్మానం చట్టపరంగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10:30 తర్వాత నేను ఖండిస్తున్నాను. దీని తర్వాత కఠినమైన చర్యలు కూడా నేను సంఘానికి సంబంధించిన 11 మంది కౌన్సిలర్లు శ్రీమతి మేకల శిరీష చైర్మన్ గారిపై అవిశ్వాస తీర్మానం చేయమని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. దాని మించువలే కలెక్టర్ గారు ఫారం 2లో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అందరికీ కౌన్సిలర్ అందరికీ నోటీస్ ఇచ్చారు. 24వ తారీఖు 11:30 గంటలకి ఈ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చేస్తారా మరి సపోర్ట్గా చేస్తారా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ నారాయణపేటకి నియమించారు. సంఘానికి సంబంధించిన మేకల శిరీష చైర్మన్ గారిపై అవిశ్వాస తీర్మానం చేయమని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. దాని మించువలే కలెక్టర్ గారు ఫారం 2లో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అందరికీ కౌన్సిలర్ అందరికీ నోటీస్ ఇచ్చారు. హైదరాబాద్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. మణికొండలోని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు కేసు నమోదు చేశారు. శివబాలకృష్ణ ఇల్లు కార్యాలయంలో సోదాలు చేసింది. 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివ బాలకృష్ణ పదవిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.